హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా అరిసెలని చూపిస్తున్నానండి. ఈ విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేస్తారండి. ఈ అరిసెలని రెండు రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. నేతిలో గాని లేదంటే నూనెలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేతి అరిసెలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. అరిసెల బెల్ల లేకపోయినా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఆయిల్లో వేసిన ప్రతి అరిసె పొంగుతూ వస్తుందండి. చాలా రుచిగా మెత్తగా దూదలాగా ఉంటాయి. ఈ అరిసెలకి నేను ఇక్కడ కేజింపావు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. బియ్యాన్ని 24 లేదంటే 36 గంటల వరకు నానబెట్టుకోవాలండి. రైస్ ఎంత బాగా నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయండి. రైస్ నానబెట్టేటప్పుడు 6 గంటలకు ఒకసారి కడిగినట్లయితే బియ్యం వాసన రాకుండా ఉంటాయండి. బియ్యం వాసన వస్తే కనుక అరిసెల రుచి అనేది మారుతుందండి. బియ్యాన్ని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటే మనకి అరిసెలు ఎక్కువ రోజులు నిలబడతాయండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మరొక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని చిల్లులు జల్లెల్లోకి తీసుకుని నీళ్లు మొత్తం తగ్గే వరకు ఒక 10 నిమిషాల సేపు ఉంచినట్లయితే నీళ్లు బాగా తగ్గిపోతాయండి. ఇలా నీళ్లు తగ్గిన తర్వాత మెత్తటి క్లాత్ పైన వేసి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి. 10 లేదంటే 15 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ బియ్యాన్ని ఎండలో ఆరబెట్టకూడదండి. గదిలోనే క్లాత్ వేసుకుని ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్యాన్ కింద కూడా అవసరం లేదు. అరిసెలకి మనం డైలీ వాడే సోనా మసూరి గాని లేదంటే ఇడ్లీ రైస్ అని దొరుకుతుందండి. ఆ ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చండి. కానీ పిండి వంటలకి రేషన్ బియ్యం తోటి చేస్తే రుచి బాగుంటుందండి. మరి డ్రైగా బియ్యాన్ని ఆరబెట్టకూడదండి. చేతితో బియ్యాన్ని పట్టుకుని చూస్తే చేతికి బియ్యం అంటుకునే ఉండాలండి. మరి ఎక్కువగా బియ్యాన్ని ఆరబెట్టినట్లయితే పిండి త్వరగా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో గాని లేదంటే మిల్లుకిచ్చి అయినా మరపట్టించుకోవచ్చండి. అరిసెలు చేసేటప్పుడు తడి బియ్యం పిండి కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి. పాకం చేసేటప్పుడు మనకి తడి బియ్యం పిండి కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి. సరిపోలేదనుకోండి అప్పటికప్పుడు తడి బియ్యం పిండిని తయారు చేసుకోలేము కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంచుకోవాలండి. అందుకనే కేజీ అరిసెలకి చేసుకునేటప్పుడు కేజింపావు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. తడిపిండి మిగిలితే చెక్క అప్పడాలు కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా జల్లించుకున్న పిండిని ఎప్పటికప్పుడు నొక్కిపెట్టి ఉంచాలండి. లేదంటే పిండి తడి ఆరిపోతుందండి. మిల్లుకిచ్చి మరపట్టించుకున్నా కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పిండి జల్లెడతోటి 1-2 సార్లు జల్లించుకోవాలండి. మొరుము అనేది అస్సలు ఉండకూడదు. పిండి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అంత దూదలాగా వస్తాయండి. ఈ విధంగా జల్లించుకున్న పిండి మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న కప్పుతోటి నువ్వులను వేసుకుని నువ్వులు చిటపటమనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇలా వేగిన నువ్వులని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్యాన్లోనే ఉంచినట్లయితే ఆ ప్యాన్ వేడికి మరికొంచెం వేగుతాయండి. ఇప్పుడు బెల్లాన్ని చూద్దామండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం కరెక్ట్గా పడుతుందండి. బెల్లం తీసుకునేటప్పుడు పాకం బెల్లం తీసుకోవాలండి. అంటే చేతితోటి బెల్లాన్ని పట్టుకుని చూస్తే జిగురుగా ముద్దగా అవ్వాలండి. అలాంటి బెల్లాన్ని ఎంచుకుంటే అరిసెలు బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద అరిసెలు పాకం పట్టుకోవడానికి వీలుగా వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసుకోండి. అందులో 3/4 కేజీ బెల్లం తీసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే మొదటే చిన్న గిన్నెలోకి బెల్లాన్ని తీసుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఆ తర్వాత పెద్ద వెడల్పాటి గిన్నెలోకైనా తీసుకోవచ్చండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని కొద్దిగా వాటర్లోకి తీసుకుని చెక్ చేసుకోవాలండి. చేతికి మెత్తటి ఉండలాగా రావాలి. అంతవరకు పాకాన్ని ఉడికించుకోవాలండి. ఇలా పాకంలోనే నువ్వులు వేసుకుని కలుపుకోవడం వలన ఆయిల్లో అరిసెలను ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా నువ్వులు లేకుండా ఉంటాయండి. ఇలా 2 వేళ్ల మయంలో పాకాన్ని పట్టుకుని చూస్తే తీగలాగా వచ్చినట్లయితే లేత తీగ పాకం అండి. వాటర్లో ఈ విధంగా చెక్ చేసుకుని పాకం అంతా ఇలా ఉండలాగా రావాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ పాకాన్ని రానిచ్చినట్లయితే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ పాకాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకుని బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకళ్ళు వేస్తే ఇంకొకళ్ళు కలిపేలాగా ఉన్నట్లయితే పని ఈజీగా అవుతుందండి.
రెండు ఒకేసారి చేసినట్లయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పక్కన ఇంకొకళ్ళు పిండిని వేస్తూ కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుందండి. పిండిని కలపడం అసలు ఆపకూడదండి. ఆపితే పాకం కొద్దిగా దగ్గర పడిపోతుంది. ఈ విధంగా కలుపుతూ పాకానికి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అందుకనే తడిపిండి కొద్దిగా ఎక్కువగానే ఉండేలాగా చూసుకోవాలి. పిండంతా కలిపేసిన తర్వాత అరిసెల పిండి కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అని అనుకుంటే కలుపుతున్న గరిటి అంటుకున్న పిండి అంతా అసలు కిందకి పడకుండా గరిటికే అంటుకునే ఉండాలండి. అలా ఉన్నట్లయితే అరిసెల పిండి కరెక్ట్ గా తయారైనట్లండి. పిండి అసలు ఆరిపోకుండా చూసుకోవాలండి. ఇలా మొత్తం అంతా పిండి కలుపుకున్న తర్వాత పైన పావు కప్పు నుంచి అరకప్పు వరకు నూనె గాని లేదంటే నెయ్యి గాని వేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అరిసెలను ఒత్తుకోవడానికి బటర్ పేపర్ మీద గాని లేదంటే అరిటాకు మీద లేదంటే పాల కవర్ మీద అయినా అరిసెలని తయారు చేసుకోవచ్చండి. కొద్దిగా నూనెని రాసుకుని పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అరిసెలని తయారు చేసుకోవాలి. తడిపిండి తీసుకునే బెల్లాన్ని బట్టి కొద్దిగా ఎక్కువగా తక్కువగా మిగులుతూ ఉంటుందండి. నాకు ఒక చిన్న గ్లాస్ పిండి వరకు మిగిలింది. ఈ విధంగా అరిసెలని ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అరిసెలని ఫ్రై చేసుకుంటే అరిసె రంగు మారకుండా అన్ని సమానమైన రంగులో వేగుతాయండి. ఈ విధంగా గరిటితోటి ఆయిల్ మీద వేసినట్లయితే ఈ విధంగా పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తాయండి. వేసిన ప్రతి అరిస ఈ విధంగా పొంగుతూ వస్తుందండి. పిండిని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత అరిసెని ఈ విధంగా వేరొక గరిటెతోటి ప్రెస్ చేసుకోవాలి. మొదట ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత అరిసెలు ఒత్తుకునే మిషన్ ఉంటే వాటి మీదైనా లేదంటే అడుగున చిన్న ప్లేట్ పెట్టుకుని పైన ఒక బాక్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే మిగిలిన ఆయిల్ కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా అయినా అరిసెలని ఒత్తుకోవచ్చు. అన్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా విశాలంగా అరిసెలని కంచమంతా వేసుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకుపోకుండా నూనె పీల్చకుండా ఉంటాయండి. పూరీలు ఒత్తుకునే మిషన్ ఉంటే వాటి మీదైనా అరిసెలని ఒత్తుకోవచ్చండి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా సమానంగా అరిసెలని ఒత్తుకోవాలి. పాకం తయారు చేసినప్పుడే నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. లేదంటే పైన అద్దుకున్నట్లయితే ఆయిల్లో అంతా నువ్వులు ఉండిపోయి బాగా వేగిపోయి ఉంటాయండి. ఈ విధంగా గరిటెతోటి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. వెంటనే ఈ విధంగా ఒక బాక్స్ తోటి అయినా ఆయిల్ ని ఒత్తుకోవాలండి. ఒకళ్ళు ఆయిల్లో ఫ్రై చేస్తే మరొకళ్ళు ఇలా ప్రెస్ చేసినట్లయితే పని సులువుగా అవుతుందండి. అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. కేజీ బియ్యానికి నాకు 50 వరకు అరిసెలు అయ్యాయండి. చూస్తున్నారు కదండి, దూదెల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ ని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.